హాయ్ అండి, సంక్రాంతి అంటే చాలు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటిది? అరిసెలే కదా. సో ఇవాల్టి మన వీడియోలో అరిసెల పిండి ఎలా తయారు చేసుకోవాలో, అది కూడా మా మమ్మీ వాళ్ళు ఎవరూ లేకుండా ఆస్ట్రేలియాలో నేను మా హస్బెండ్ కలిసి చేసామండి. చాలా బాగా వచ్చింది. దీని ఫుల్ వీడియో అయితే నేను నిన్నే పెట్టేశానండి, మీరు ఒకసారి చెక్ చేయండి. పక్కా కొలతలతో ఎవరైనా చేసుకోవచ్చండి, చాలా ఈజీ. పిండి కలిపేటప్పుడు మాత్రం ఒక మనిషి పక్కన ఉండాలి. పిండి ఎలా పట్టాలి, పాకం ఎలా చేసుకోవాలి, అలాగే ఫైనల్ ప్రాసెస్ చలిపిండి ఎలా అవుతుంది అనేది కూడా నేను క్లియర్గా మెన్షన్ చేశాను. ఇప్పుడైతే చలిపిండి చేస్తున్నాను కదండి, నెక్స్ట్ నేను అరిసెల వీడియో కూడా పెడతాను, అవి ఎలా చేసుకోవాలో కూడా పెడతాను. మీలో ఎంతమందికి అరిసెల కంటే చలిపిండి అంటే ఎక్కువ ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి, ఎప్పుడు తింటూ ఉంటాను. ఈ చలిపిండిలో నేను నువ్వులు నెయ్యి మాత్రమే వేసానండి, మీకు ఇష్టమైతే కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అలాగే కొంతమంది గసగసాలు కూడా వేస్తారండి, మీకు నచ్చితే అవి కూడా వేసుకోవచ్చు. బెల్లం కూడా లైట్ కలర్ లో ఉన్నదే వాడాలండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ విషయానికి వస్తే వెన్నెలాగా కరిగిపోతుందండి నోట్లో. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.